హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు నమస్తే నెల్లూరు యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడు అక్కడ దొడ్లో ఉన్న గొర్రెలైతే మనం అమ్మేసాం. అయితే ఇప్పుడు మనం కొన్న గొర్రెలు నడిపించుకొస్తున్నారు కదా! వాళ్ళకైతే టిఫిన్ తీసుకొని ఎళ్తున్నామనమాట. అయితే మీరు చూడొచ్చు క్లియర్‌గా వర్షం ఎలా పడిందో రోడ్లన్నీ బాగా తడిచిపోయి ఉన్నాయి. అయితే ఆ గొర్రెలైతే మార్నింగ్ 6 గంటలకి ఉదయాన్నే 6 గంటలకి స్టార్ట్ అయ్యారనమాట. అయితే ఇప్పుడు మధ్యలో ఒక చెరువు దగ్గర నీళ్లు తాపుకొని అక్కడ ఉంటామని చెప్పేసి అక్కడ ఉండిచ్చి మేమైతే టిఫిన్‌కొచ్చాను. టిఫిన్ తీసుకొని నేను తినేసి వాళ్ళకి తీసుకెళ్ళడానికి. అయితే ఇప్పుడు మన దొడ్లో కనిపించిన గొర్రెలైతే అమ్మేసాము. అయితే ఇప్పుడు కొన్న గొర్రెలు అయి మొత్తం మీకు క్లియర్‌గా ఉండాలని చెప్పి నేను మళ్ళా ఈ పొయ్యే వీడియో కూడా జర్నీ వీడియో కూడా మీకు చేశాననమాట. అయితే మనం కొన్న గొర్రెలైతే చిన్న పక్కనున్న ఒక ఊరు దాటి పోవాలి. మొత్తం వచ్చేసి 10 కిలోమీటర్లొస్తుంది. అయితే మనము అక్కడైతే టిఫిను అన్నీ దొరుకుతాయి. కానీ మనం ఎందుకు ఎత్తుకు వెళ్తామంటే బయట తినరనమాట వాళ్ళు. అడవిలో వస్తారు. ఊర్లోకొచ్చి మళ్ళా తీసుకెళ్ళేసరికి అక్కడ మళ్ళా కొత్త గొర్రెలు ఎట్టెట్టుంటదని ఊరు కాకుండా అట్లా రోడ్లోంచి అడవిలో దాటుకొని చెరువులోకొస్తారనమాట. అందుకనైతే మనం వెళ్ళడానికైతే ప్రయత్నించాం. అయితే టిఫిన్ అయితే మన ఇంటికాడ నుంచి తీసుకున్నాము. ఇందాక మీరు చూసారు బైక్‌లో టిఫిన్ పెట్టింది కూడా చూసారు. అయితే ఈ పొలాలన్నీ చాబోలు అనే గ్రామానికి సంబంధించినటివి అనమాట. అయితే మనం కొనింది పక్క గ్రామంలో. పక్కనే ఒక 3 కిలోమీటర్ల గ్రామం అయితే ఉంటుంది వెంకటాపురం అని. అయితే అక్కడ కొన్నాము. అయితే మీరు చూసినట్లయితే ఇదంతా అడవి ప్రాంతము. అందుకని చెప్పి ఇంటికే నడిపించుకొనొస్తే బావుంటుంది. ఎందుకంటే మేత మేస్తా వస్తాయి కాబట్టి నడిపించుకొనొచ్చామనమాట. అయితే ఇప్పుడు మన చెరువులోకెళ్ళే దోవైతే వచ్చేసింది. అయితే ఈ చెరువులోకెళ్తే ఇదొచ్చేసి పెద్ద చెరువనమాట. మా ఏరియాలో పెద్ద చెరువు. అయితే ఆ చెరువులోకైతే తీసుకొని అక్కడ వెయిట్ చేయాలి మనము. అక్కడికెళ్ళి వెయిట్ చేస్తే అడవిలోంచి దాటుకొని గొర్రెలైతే అక్కడికొస్తాయనమాట. అయితే ఇప్పుడు మీరు చూసినట్లయితే అక్కడ ఉన్న గొర్రెలైతే మనయే. అయితే ఇందాక మన దగ్గర మన దొడ్లో ఉన్న బ్యాచ్ కొన్న వాళ్ళకైతే ఇంకొక 10 గొర్రెలు కావాల్సొచ్చింది. అయితే టిఫిన్ అయితే వాళ్ళకిచ్చేసాను. ఇదంతా వరకైతే ఫాస్ట్ ఫార్వర్డింగ్‌లో వీడియో చూపిచ్చాను. ఇప్పటి నుంచయితే మీకు స్లోగా క్లియర్‌గా గొర్రెలు చూపిస్తాననమాట. మన దగ్గర ఆల్రెడీ దొడ్లో ఉన్న 20 గొర్రెలు, 10 పిల్లలు కొన్న వాళ్ళకి బండికి తక్కువైతేనే ఇంకొక 10 గొర్రెలు, 5 పిల్లలైతే కావాలని చెప్పి మళ్ళీ ఈ బ్యాచ్ దగ్గరికి గూడా వచ్చారు. అయితే ఈ బ్యాచ్‌లో అయితే వాళ్ళు 10 గొర్రెలు, 5 పిల్లలైతే బేరం చేసుకొని వాళ్ళకైతే సెట్ అయిపోయాయి. అవి గూడా సేమ్ రేట్ అనమాట. అంటే మన ఇంటికాడ ఉండేటియి ఎంత ధరకైతే అమ్మామో అదే ధర అనమాట. 28,600 అనమాట. అయితే ఇవి వచ్చేసి 5 జతలు. జతలు ఎలాగంటే వీటన్నిటి గొర్రెలలో వాళ్ళకి నచ్చినేటి 10 గొర్రెలు, నచ్చినేటి 5 పిల్లలనమాట పట్టుకుంటారు. అవి రేట్ వచ్చేసి 28,600 అనమాట. అయితే మీరు చూడొచ్చు గొర్రెలైతే మొత్తం బ్యాచ్ వచ్చేసప్పటికి 3 బ్యాచ్‌లలో కొన్నాము. మనం మొత్తం 3 పెద్ద బ్యాచ్‌లలో కొన్నామనమాట. అయితే ఒక్కొక్క బ్యాచ్ గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. ఒక బ్యాచ్‌లో వచ్చేసి 14 గొర్రెలు, 7 పిల్లలనమాట. అయితే ఇంకో బ్యాచ్‌లో వచ్చేసి 12 గొర్రెలు, 6 పిల్లలు, ఒక మేక. ఒక మేక గూడా ఉంది ఈటిల్లో. మీకు అది గూడా క్లియర్‌గా వీడియో తీశాను చూపిస్తాననమాట. అయితే ఇంకో బ్యాచ్‌లో వచ్చేసి 20 గొర్రెలు, 10 పిల్లలు. మొత్తం 3 బ్యాచ్‌లలో కలిపి మొత్తం కలిపేసి 56 గొర్రెలు, 23 పిల్లలు, ఒక మేక. మొత్తం ఈ బ్యాచ్ మొత్తం అయితే. అయితే 3 రకాల రేట్లయితే పడ్డాయి. ఆ 3 రకాల రేట్లు కూడా నేను వివరిస్తాను. అయితే వీళ్ళనైతే వాళ్ళు డైరెక్ట్‌గా వెహికల్ ఇక్కడికే తీసుకురమ్మని చెప్పాము. ఎందుకంటే ఇది రేట్ సెట్ అయిపోయింది కాబట్టి ఇక్కడొచ్చేసి 10 గొర్రెలు, 5 పిల్లలు ఇక్కడ లోడ్ చేసుకొని మళ్ళీ ఇంటి దగ్గర ఉన్న బ్యాచ్ మళ్ళీ ఇంటికాడ లోడ్ చేసుకొని ఎళ్ళే ఉద్దేశం అయితే చెప్పామనమాట. అయితే వాళ్ళు డైరెక్ట్ ఆటో ఏసుకొని చెరువులోకొచ్చేసారు. అయితే మన దగ్గర ఇంటికాడ అమ్మినటియి ఇంటికాడ లోడింగు ఆ వీడియో సెపరేట్ చేస్తాను. ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో చూడండి. ఈ గొర్రెల మీద వాళ్ళకి నచ్చినట్టు 10 గొర్రెలంటే ఎక్సలెంట్ గొర్రెలన్నీ పట్టుకుంటారు. అయినా గూడా పర్వాలేదు. మనకి అక్కడ రీజనబుల్‌గానే కొన్నాము. కాబట్టి ఇక్కడ గూడా మనం రీజనబుల్‌గానే ఇస్తాము. అయితే మనం కొన్న రేటొచ్చేసి మనకి అన్నీ అందాజుగా యేసుకుంటే మనకి 23,000 చిల్లర పడుతుంది. అంటే మొత్తం 3 బ్యాచుల్లో ఒక బ్యాచ్‌లో మంచి కొంచెం ఎక్కువ రేట్ అవ్వచ్చు. ఒక బ్యాచ్‌లో తక్కువ రేట్ అవ్వచ్చు. అయితే దాదాపు మొత్తం యావరేజ్ తీసుకుంటే మనకి 23,000 చిల్లర పడుతుంది జతొచ్చేసి. అది ఇందాక చెప్పాను గదా! మేక అయితే ఆ మేకే అనమాట. గొర్రెల్లో మేక. అయితే మంచి మేక 2 పిల్లలు ఈనొద్దని చెప్పారు. అయినా ఎన్ని పిల్లలైనా మన దగ్గరైతే ఉండదు గాబట్టి మనమైతే తీసుకొనొచ్చేసామనమాట. అయితే మొత్తం గొర్రెలు మొత్తము ఒక చోట తోలేసి ఆ 10 గొర్రెలు వాళ్ళకి నచ్చినట్టు డివైడ్ చేసుకొని 10 పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు డివైడ్ చేసుకొని మిగతాటియయితే మనం మేపుకెళ్ళిపోతాయి. ఇయయితే వాళ్ళు తీసుకొని మళ్ళా మన ఇంటికాడికొచ్చి మన ఇంటికాడ ఉన్నటివి కూడా లోడ్ చేసుకొని వచ్చేస్తారనమాట. అయితే మనకు బ్యాచ్ మొత్తం అన్నీ 3 రకాల బ్యాచీలు మొత్తం ఆ మ్యాక్ గావచ్చు అన్నీ వచ్చేసి 5,40,000 చిల్లర పడ్డాయనమాట. అంటే నేను యావరేజ్ చెప్తున్నా బ్రదర్. ఎందుకంటే ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క రేటుంది. నేను మొత్తం మీద యావరేజ్ తీసి అన్నీ చెప్పడం చాలా లేట్ అయిపోతుందని. అది కూడా లాస్ట్‌లో వీలైతే చెప్తాను. అయితే ప్రస్తుతానికైతే మొత్తం కట్టొచ్చేసి మనకి 5,40,000 చిల్లర పడింది మేకతో కలిపి. చెప్తాను. 23 జతలు, 23 పిల్లలు, ఒక మేక అంటే మూడింటనమాట. ప్రతి జతకి ఒక పిల్ల. 23 జతలకి 23 పిల్లలు, ఒక మేక వచ్చేసి ఉన్నాయన్నమాట. 46 పెద్ద గొర్రెలు 46 అనమాట.
సో వీటిల్లో వచ్చేసి మనం 5 జతలు అమ్మేసామన్నమాట. అయితే ఇంక మనకు మొత్తం ఎన్ని ఉన్నాయంటే మొత్తం 18 జతలు ఉన్నాయి. 18 పిల్లలు, ఒక మేక ఉన్నదన్నమాట. అయితే ఇప్పుడు మనం అమ్మినేటివి మొత్తం 5 జతలు వచ్చేసి మనకు 1,40,000 చిల్లర పడ్డాయి. అయితే ఇంక మొత్తం సరుకు వచ్చేసి మనం 4 లక్షలు పైన అమ్మితేనే మనకు లాభం వస్తుంది. అయితే వీటిల్లో మంచి లాభం అయితే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు బాగున్నాయి, గొర్రెలు కూడా బాగున్నాయి. మీరు చూడొచ్చు, పిల్లల సైజులు కూడా చూడొచ్చు. పొట్టేళ్ళు కూడా ఉన్నాయి. పొట్టేళ్ళు ఎన్ని, కొదమలు ఎన్ని అనేది ఈవినింగ్ వీడియోలో అయితే చేస్తాను. ఎందుకంటే అవి మొత్తం చెక్ చేసి 1, 2, 3 సార్లు చెక్ చేసి మనకు క్లియర్గా చెప్పాలన్నమాట. అందుకని మొత్తం చెక్ చేస్తాము. అయితే మీరు చూసినట్టయితే గొర్రెలు వీటిల్లో మొత్తం గొర్రెలలో కూడా వాళ్ళు 10 గొర్రెలు పట్టుకుంటారు. అంటే మంచి వాళ్ళకి బాగా నచ్చినట్టు పళ్ళు ఉన్నట్టు మొత్తం చెక్ చేసి పట్టుకుంటారు. అవన్నీ చెక్ చేసేటి మొత్తం నేను వీడియోలో చూపించాను. అయితే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అంటే కొంచెం లాంగ్ వీడియో అవుతుందన్నమాట. మీరు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అయితే నేను అనుకుంటున్నాను. మీకు కూడా అలానే అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే మీరు చూసినట్లయితే మేక కూడా చాలా మంచి మేక. పెద్దది, జాడు కానీ జంప్ కానీ అన్నీ బాగున్నాయి. అయితే మీరు చూస్తే ఆ గొర్రె పిల్లకైతే ఆ రంగు ఉంది కదా, ఆ రంగు ఎందుకు వేస్తారని చాలామంది అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఏదన్నా ఒక పెద్ద మందలో ఒక మందు పెట్టేటప్పుడు గుర్తుకొచ్చేసి ఒక ఎరుపు కలర్ కానీ, ఒక ఆకుపచ్చ కలర్ కానీ అట్లా చుక్కలు పెడతారు. ఎందుకంటే ఆ గొర్రెకి మళ్ళీ డబల్ ఎంట్రీలో మందు వేయకుండా ఒకసారి వేస్తానే రంగు పూసి వేస్తారనమాట. అప్పుడు ఆ గొర్రెకి మందు వ్యాక్సినేషన్ కావచ్చు, ఏదైనా అయిపోయిందని గుర్తుపట్టేదానికైతే అట్లా వేస్తారనమాట. మీరు చూస్తే బండి కూడా వచ్చేసింది. ఆ బండిలో అయితే ఇప్పుడు వీటిల్లో మెరుగ్గా ఉండేటి, వాళ్ళకి నచ్చినేటి 10 గొర్రెలు, 5 పొట్టేళ్ళు అయితే వేసుకుంటారు. ఎందుకంటే ఇంకా పట్టుడు కాబట్టి కొదం పిల్లలు అయితే వాళ్ళు తీసుకోరు. వాటిలో ఉండే గొప్ప పొట్టేళ్ళు మాత్రమే వాళ్ళు పట్టుకుంటారు అనమాట. అయితే మనం రేట్ వచ్చేసి వాటిల్లో ఏ పట్టుకున్నా కూడా ఇంకా మనకు సంబంధం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పట్టుకోవచ్చు. అయితే 15 అంటే 10 గొర్రెలు, 5 పిల్లలు అయితే పట్టుకోవాలి. అయితే ఆ పట్టుకునే దానికైతే మేము కూడా హెల్ప్ చేసాము. అయితే ఇప్పుడు ఈ ప్లేస్ చూసినట్లయితే మా ఏరియాలోనే ఇది పెద్ద చెరువు అనమాట. ఒక్కసారి చెరువు నిండితే దాదాపుగా 2 సంవత్సరాలు పైర్లు పండుతాయి. అటువంటి చెరువు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎండిపోయింది. ఇది మొత్తం విచిత్రం. మీరు చూసుకున్నట్లయితే అక్కడేమో నీళ్లు ఎక్కువై అక్కడ అల్లాడుతుంటే మాకు నీళ్లు లేక అల్లాడుతున్నాం అనమాట. అంటే ఇప్పుడు విజయవాడ మొత్తం మీరు చూస్తే భారీగా వర్షాలు పడి మొత్తం మునిగిపోయింది. కానీ మాకు చూస్తే ఒక చినుకు కనీసం జీవాలు నీళ్ళు తాగేదానికి కూడా నీళ్ళు లేక మేము అల్లాడిపోతున్నాం. కాకపోతే నిన్న రాత్రి ఈరోజు పొద్దునైతే ఒక మోతాదులో అయితే వర్షం అయితే పడింది. కానీ అటువంటి వానకైతే ఇటువంటి చెరువు అయితే నిండదు. ఈ చెరువు నిండిందంటే మా చుట్టుపక్కల ఏరియాలు 2 సంవత్సరాలు సస్యశ్యామలంగా ఉంటాయన్నమాట. అయితే మీరు చూసినట్లయితే వాళ్ళు గొర్రెలు సెలెక్ట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మొత్తం 10 గొర్రెలు సెలెక్ట్ చేసుకుంటారు. 5 పొట్టేలు పిల్లలు సెలెక్ట్ చేసుకొని ఆ లోడ్ వేసుకొని మన ఇంటి దగ్గరికి వచ్చేస్తారనమాట. అయితే మన ఇంటి దగ్గర ఉన్న 20 గొర్రెలు, 10 పిల్లలు కూడా వీళ్ళే కొన్నారు. అయితే బండికి తక్కువ అవుతాయని వీటిల్లో అయితే 10 తీసుకున్నారు. కానీ యాక్చువల్గా అయితే మాకైతే ఇచ్చే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే ఈ మొత్తం అయితే మాకైతే హైదరాబాద్ బండికి అయితే సరిపోతాయి. కానీ ఇంకా వాళ్ళు పెద్ద బండి మాట్లాడుకున్నాం. అయితే వాళ్ళు కూడా చాలా లాంగ్ పోవాలి. ఖాళీగా పోతే బాడీ ఎక్కువ పడుతుంది. ఇంకో 10 తీసుకోకపోతే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే వాళ్ళు అడిగారు. ఇంకా అలాంటప్పుడు మనం కాదని లేకైతే 10 జీవాలు అయితే ఇచ్చేసాం వాళ్ళకి. అవి కూడా వాళ్ళకి మంచి రీజనబుల్లోనే ఇచ్చాం. వాళ్ళకి కూడా మంచి మార్జిన్ ఉంటుంది. అయినప్పటికీ కూడా మనకి ఈ గొర్రెల్లో మినిమం అంటే మినిమం 50,000 దాకా లాభం వచ్చే అవకాశం 100% ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు తక్కువ ధరలోనే వచ్చింది. తక్కువ ధరలో ఎందుకు వచ్చినాయి అంటే మనం ఎప్పుడు కూడా వ్యాపారస్తుల దగ్గర కొంటే తక్కువ ధరలో రావు. మనం ఎంతసేపటికి రైతుల దగ్గర కొన్నామంటే వాళ్ళ ఇంట్లో పుట్టిన పిల్లలు కాబట్టి ₹1 తక్కువకి ఇస్తారనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం కొన్న వాళ్ళకి కూడా మంచి మార్జిన్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో అయితే మనం రైతుల దగ్గర కొంటాము. అయితే వ్యాపారస్తులకు మనం అమ్ముతాము. ఎప్పుడైనా అమ్ముడు బాని సరుకు అయితే ఖచ్చితంగా హైదరాబాద్ కావచ్చు, గూడూరు కావచ్చు, కటింగ్ పర్పస్ అనేది తీసుకెళ్తాం అనమాట. అయితే మీరు ఈ గొర్రెలను క్లియర్‌గా చూసి, మీ ఏరియాలో ఈ గొర్రెలు ఎంత పడొచ్చు? మీ అంచనా ప్రకారం ఈ గొర్రెలు ఎంతకు కొంటే మనకు లాభం ఉంటుంది? అనేదైతే ఒక్కసారి కామెంట్ చేయండి. అయితే మొత్తం బ్యాచ్ మరొకసారి చెప్తున్నాను. మొత్తం 46 గొర్రెలు, 23 పిల్లలు, ఒక మేక అనమాట. మేకను కూడా మీరు చూడొచ్చు. ఆ వైట్ కలర్ మేక అనమాట. వీటి మొత్తాన్ని మీ ఏరియాలో అయితే ఎంత ధరకైతే తీసుకోవచ్చు? మీరైతే ఎంతకు కొంటారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో పెద్ద పెద్ద అనుభవం కలిగిన పెద్ద వయసు వాళ్ళు చూస్తుండొచ్చు. వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ అనుభవం నా అనుభవం కంటే చాలా రెట్లు పెద్దది కాబట్టి వాళ్ళ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మేమైతే 23,000 చిల్లర పడింది. యావరేజ్ మీద చెప్తున్నాను నేను. ఇప్పుడు 10 గొర్రెలు కూడా తీసేసాం కాబట్టి మనకైతే తీసేయక ముందు 23,000 పడింది. ఇప్పుడు తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకా మా రేట్లు మారిపోతాయి. అవి మళ్ళీ వాటి గురించి మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఈ గొర్రెలు వచ్చేసి మనకాడ గురువారం వరకు అయితే మన దగ్గర ఉంటాయి. గురువారం లోపల ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ చేయండి. ఛానల్లో మన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే గురువారం పైన అయితే ఖచ్చితంగా సంతకు పోవడమో, లేకుంటే సంతకు పోయేవాళ్ళు మన దగ్గర కొనేయడమో ఏదో ఒకటి చేస్తారు. గురువారం దాకా అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటాయి. మీరైతే వచ్చి చూసుకొని మీకు నచ్చితే కొనుక్కోవచ్చు ఖచ్చితంగా. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలనుకున్నా కూడా మన నెంబర్కి కాల్ చేస్తే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నమాట మనము. అయితే వీళ్ళు గొర్రెలు పట్టుకొని వాటికి పళ్ళు చూసుకొని
వాటికి ఏజ్ చూసుకొని వాటి మొత్తం చెక్ చేసుకొని 10 గొర్రెలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. పరంగా 10 తీసుకున్నప్పుడు ఏందంటే మంచి మంచి గొర్రెలన్నీ అయితే పోతాయి. మీరు చూసినట్లయితే ఆ గొర్రె పట్టుకున్నారు. ఆ గొర్రెని పట్టుకొని వాళ్ళు మొత్తం చెక్ చేసుకుంటారు. అంటే పళ్ళున్నాయా? కళ్ళున్నాయా? బాగుందా? లేదా సూటిదా? లేకుంటే ఏంది? లేత గొర్రె, ముదురు గొర్రె అన్నీ ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ చెక్ చేసుకుంటారు. అది చూడండి మీరు. ముగ్గురు కూడా దానిపైన అయితే వీటిల్లో అయితే ఈ గొర్రెలు మొత్తంలో అయితే దాదాపుగా ఒక 25-30 గొర్రెలైతే సూటి ఒక 3 నెలలు లోపల ఈనే గొర్రెలైతే 25-30 ఉన్నాయని నా అంచనా. నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. మీరింగా ఇక్కడ చూసిన వాళ్ళు లేదా ఇక్కడ వీడియోలంటే అర్థం కాదు. డైరెక్ట్‌గా చూసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఎన్ని ఎప్పుడు ఎంత అనేది మంచి అనుభవం కల వాళ్ళైతే చెప్పేస్తారు. నాకైతే అంత పెద్ద అనుభవం లేదు. కాకపోతే నేను నా అనుభవం కొద్దీ చెప్తున్నాను. ఒక 3 నెలల లోపలైతే ఒక 20-25 లేదంటే 30 దాకా కూడా ఈనే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు పట్టుకున్న 10 కూడా సూటి గొర్రెలే పట్టుకున్నారు. సూటి గొర్రెలు, పళ్ళుండే గొర్రెలు, మంచి గొర్రెలు పట్టుకున్నారనమాట. అయినా కూడా 28,600కే ఇచ్చాము. ఎందుకంటే మనకు కూడా తక్కువ పడ్డాయి కాబట్టి ఆ రేటుకైతే ఇచ్చామనమాట. పొట్టేళ్ళు కూడా మంచి పొట్టేళ్ళు. వీటిల్లో ఉండే మెరుగైన పొట్టేలు పిల్లలన్నీ 5 పొట్టేలు పిల్లలు వీటిల్లో ఏవైతే మెరుగ్గా ఉంటాయో ఆ పొట్టేలు పిల్లలు అయితే వాళ్ళు పట్టుకున్నారు. అయితే మీకు గొర్రెలు కొంచెము తక్కువగా అలసిపోయినట్టు కనిపించొచ్చు. ఎందుకంటే నైటు అక్కడైతే వర్షం లేదు. మార్నింగ్ వర్షం పడింది. నడిపించుకొని దాదాపు ఇప్పుడు 5 కిలోమీటర్లు నడిపించుకొని వచ్చారు. అందుకని చెప్పి అయితే గొర్రె అట్లా కనిపిస్తుంది గానీ, గొర్రెలైతే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. ఇవి తడిచినాయి కాబట్టి అట్లా కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ ఈవినింగ్ గాని ఈరోజు మొత్తం ఎండ కాస్తే ఈవినింగ్ బాగా ఆరిన తర్వాత మళ్ళా చిన్న వీడియో కనీసం 2 నిమిషాలు, 3 నిమిషాల వీడియో అయినా పెడతాను. అప్పుడు చూడండి గొర్రెలు క్లియర్‌గా అర్థమవుతాయి. ఇప్పుడైతే మొత్తం తడిచిపోయి మట్టి మొత్తం పైకి రేగుందనమాట. అలాంటప్పుడు ఏందంటే మనకి జీవం అయితే సరిగా కనిపించదు. అయితే ఇంటికాడ లోడింగ్ ఎత్తుకున్న వీడియో అయితే సెపరేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ వీడియో చేస్తాను. అయితే ఈ గొర్రె ఒక్కటి కొంచెం బాగలేదు. దానికొచ్చేసి పెయిను, ఎలర్జీ ఏదో ఉంది. మనం ఇంటికెళ్ళిన తర్వాత దానికైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఒకవేళ పేను గొరిగేస్తుంటే ఏదన్నా స్ప్రే కొట్టడం గానీ, ఏదన్నా ఎలర్జీ అయితే ఏదన్నా మెడిసిన్ గానీ అది వాడి అదో చూడండి ఆ టైప్‌లో అదొక్క గొర్రె కొంచెం నచ్చలేదు. కానీ ఆ బ్యాచ్ దగ్గరికి పోయినప్పుడైతే అది వద్దని చెప్పాం గానీ, అది గానీ తీసుకోకుంటే మేము బ్యాచ్ ఇవ్వమని చెప్పారు. అందుకని చెప్పి తీసుకోవాల్సొచ్చింది. అయినా కూడా పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే 100 గొర్రెలు అలాంటి గొర్రెలు ఒకటో రెండో వస్తుంటాయి మామూలే. అయితే వాటికైతే మనం ఇంటికి పోయినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. మనం క్లియర్‌గా చూసి దాని సమస్య ఏందనేది చేస్తాం. అయితే వీటిల్లో కొంచెం ముసలి గొర్రెలు కూడా ఉన్నాయి. ఒక 3, 4 దాకా ముసలి గొర్రెలున్నాయి. అదొక గొర్రె. అలాంటి పనికిరాని గొర్రెలు ఒక 5-6 గొర్రెలున్నాయన్నమాట. అంటే ఓన్లీ కటింగ్ పర్పస్‌కైతేనే ఆ గొర్రెలు పనికొస్తాయి. అన్నిటికి పనికిరావన్నమాట. అయితే మిగతా గొర్రెలన్నీ సూపర్‌గున్నాయి. మరగపాటు గొర్రెలున్నాయి, సూటి గొర్రెలున్నాయి. ఒక రకమైన పిల్లలు కొదం పిల్లలు ఒక రకమైనటివి ఉన్నాయి. పొట్టేలు పిల్లలు ఒక రకమైనటివి ఉన్నాయి. అన్నీ బాగున్నాయన్నమాట. కాకపోతే ఆ కొంచెం ఆ 4, 5 గొర్రెలు, 5, 6 గొర్రెలలోనే కొంచెం రేటు తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికి కూడా మనమైతే మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ గొర్రెలు సెపరేట్‌గా అయినా అమ్ముకున్నా పర్వాలేదని మళ్ళీ ఇంకో పట్టుడు కూడా వీటిల్లో అమ్మొచ్చు. ఇప్పుడైతే ఒక పట్టుడు అమ్మాము. మళ్ళీ ఇంకొక పట్టుడు కూడా అమ్మొచ్చు. అయితే మీరు చూసినట్లయితే ఇప్పుడు అమ్మిన గొర్రెలు కొంచెం తక్కువ ధరకు పోయినాయని చాలా డిసప్పాయింట్‌లో ఉన్నాము. ఎందుకంటే ఇన్ని గొర్రెల్లో 10 గొర్రెలు మంచి మంచి గొర్రెలు వాళ్ళు చూడండి పెద్ద పెద్ద గొర్రెలను పట్టుకుంటున్నారు. వాళ్ళు మొత్తం పళ్ళు గిళ్ళు చెక్ చేసుకొని, సూటి అని చెక్ చేసుకొని పట్టుకుంటున్నారు. అలాంటప్పుడు ఏందంటే మనకు ఖచ్చితంగా మంచి సరుకు అనేది వెళ్ళిపోయినప్పుడు అయి బ్యాచ్ కొంచెం డల్‌గా కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు కొనడానికి వచ్చినోళ్ళు ఏందంటే అంత రేటు పెట్టడానికి కొంచెం ఆలోచిస్తారు. అయినప్పటికీ కూడా మనకేం ప్రాబ్లమ్ ఏం లేదు. ఖచ్చితంగా మంచి రేట్‌లో అయితే అమ్ముకోవచ్చు. సేపు వీడియో తీయడానికి కారణం ఏందంటే, మీరు ప్రతి గొర్రెని ఇన్ని గొర్రెలు కాబట్టి ప్రతి గొర్రెని క్లియర్‌గా చూస్తారనే ఉద్దేశ్యంతో 15 నిమిషాల దాకా వీడియో చేయడం జరిగింది. అంటే ప్రతి గొర్రె ఏదో ఒక యాంగిల్‌లో మీకు కనిపిస్తుందనమాట. మనం మొత్తం ప్రతి గొర్రెని కవర్ చేశాము. కాబట్టి మీరన్నీ చెక్ చేసుకొని మీకు ఎవరికైనా ఇలాంటి బ్యాచ్‌లు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్‌లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌కైతే కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత అయితే మనం వీటిని మరిన్ని వివరాలు ఇస్తాము. తర్వాత మీకు నచ్చితే మాట్లాడదాం. అయితే మన దగ్గర కొన్న ఈళ్ళు గొర్రెలొచ్చేసి గురువారం సంతకి తీసుకెళ్తారంట. అయితే ఆ గొర్రెలతో మనకు సంబంధం లేదు. ఇన్‌కేస్ ఎవరికైనా గూడూరు సంతకెళ్ళి గొర్రెలు కొనేవాళ్ళుంటే మనం కాంటాక్ట్ అవ్వండి. మనోళ్ళని మాట్లాడిచ్చి కొంచెం తక్కువ ధరకే ఇప్పించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే వీళ్ళు ప్రతి గురువారం వచ్చేసి సంతలకెళ్తుంటారు. అయితే మన దగ్గర కొనుక్కొని ఎళ్ళింది కాబట్టి మనకు రేట్లు మొత్తం తెలుసు కాబట్టి ఇన్‌కేస్ వాళ్ళకి కొంచెం ఒక 10,000, 15,000, 20,000 ఆదాయం ఇచ్చేసి మనమైతే కొనుక్కోవచ్చు. కాబట్టి ఎవరైనా గూడూరు సంతలో గొర్రెలు రీజనబుల్‌గా రావాలంటే ఖచ్చితంగా ఛానల్‌లో మన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌కైతే కాల్ చేయండి. ఇన్‌కేస్ ఈ గొర్రెలు కావాలంటే మాత్రం గురువారం దాకా మన దగ్గరే ఉంటాయి. గురువారం లోపల ఈటిల్ని అమ్మేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే శుక్రవారం సంత ఉంటది. గూడూరు సంత ఉంటది. ఆ సంతలో అయినా అమ్ముడుపోతాయి. లేదు మనకి ఈ మధ్యలో గాని ఇంకో బ్యాచ్ గాని సెట్ అయిందంటే మొత్తం పెద్ద బ్యాచ్ అయిందంటే పెద్దాల వెన్‌తో హైదరాబాద్ తీసుకెళ్ళి మంచి ధరకు అమ్మాలని ప్రయత్నం చేస్తాము. అమ్మేది అమ్మంది దేవుడి దయ.
అయితే వీళ్ళు 10 మొత్తం వేసుకున్నారు. అయితే మన ఇంటి దగ్గర దొడ్డి దగ్గర వేసుకునేటివి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. అయితే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ కలుద్దాం. చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.